పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దెబ్బ కొడుతుండేటప్పటికి చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ని హ్యాక్ చేయించి అందులో మహిళలతో ఎవరితోనో కాంటాక్ట్స్ ఉన్నటువంటి ఇష్యూస్ని పేపర్లో వేయించారు. అప్పట్లో గనక ఇది జగన్ కేసులో ఈయన్ని కంట్రోల్ చేయడానికి జేడి లక్ష్మీనారాయణని ఆయన ఎవరితో మహిళలకు సంబంధించిన కాంటాక్ట్స్ గురించి హైలైట్ చేశారు చూడండి, అట్లాగే ఇక్కడ చేసుకొచ్చారనమాట. ఆ దెబ్బతో ప్రభుత్వం అర్జెంటుగా, అంటే అధికారంలో ఉన్న పార్టీ అయినా అతను లెక్క చేయలేదు పిఎస్ఆర్ ఆంజనేయులు. అలాగే వంశీకి అధికారంలో ఉన్న పార్టీ చేతం చేయించాలంటే చంద్రబాబు నాయుడు మాట్లాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి అప్పుడు హోంమంత్రి చేత చేయించడం కోసం ఈ ఎత్తు వేశాడు అనమాట. కాబట్టి అంత ఇదిగా ఉండేది, అంతటి స్ట్రేచర్ అనుభవించిన మనిషి ఇప్పుడు అదే దొంగలతో కలిసి ఉండడం అంటే ఎట్టుంటది వాతావరణం. సైకలాజికల్ గా ప్రెషర్, ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతా ఉంటుంది అనమాట. అదే జరుగుతుంది అక్కడ. కానీ ఒకటి సార్, అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేసే ముందు ఓకే నిజమో కాదు తెలియదు కానీ పేపర్లో రాసింది నేను చెప్తున్నాను, ఆయన అన్నారంటే సిఐడి అధికారులతో, నేను ఆల్రెడీ 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు వస్తారని నాకు తెలుసు, అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు, లేట్గా వచ్చారన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు అనేది. కానీ సడన్ గా ఇప్పుడు ఆయన వీక్ అయిపోతున్నారు. అంటే ఈయన మిగిలిన వాళ్ళతో ఈయన కంపేర్ చేయలేం కదా, ఈయనకి తెలుసు కావట్లేదండి. ఎవడు పేపర్లో కూడా ఏం రాసింది ఎన్ని దొంగ వార్తలు అయ్యి, ఆయన ఏం సైకలాజికల్ గా ఏం వీక్ కాలేదు. హెల్త్ పరంగా అంటారా, ఆ వయసులో రిటైర్ అయిపోయినటువంటి వయసుల్లో ఇదే రిటైర్ అయ్యే ఏజ్ దగ్గరకు వచ్చేసాడు కదా, 50 దాటాకే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లెక్సేషన్